నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇప్పుడు ఐఐటి, నీట్ ర్యాంకులు సాధించాలంటే ఖచ్చితంగా కోచింగ్‌లకు వెళ్లాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వాటిలో కోచింగ్ తీసుకోవడం అంటే మధ్యతరగతి వాడికి సాధ్యం కాని పని. వేలల్లో ఫీజుల భారం భరించలేక కోచింగ్‌లకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో మధ్యతరగతి విద్యార్థులు ఐఐటి, నీట్ ర్యాంకులు సాధించడం కలగానే మిగిలిపోయింది. అందుకే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నుంచి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే వాళ్లకు అక్కడే కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో మధ్యతరగతి వాళ్ళు కూడా పెద్దగా ఖర్చు లేకుండా ఐఐటి, నీట్ సీట్లు సాధించవచ్చు. ఈ నిర్ణయంలో భాగంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. తాజాగా ఉండవల్లి ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్ 4 కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70% పైగా పూర్తయిందని, ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభమైందని, 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత టెక్స్ట్ బుక్స్ పంపిణీ 19 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు రేటింగ్ విధానం ద్వారా క్వాలిటీ పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి 3 స్టార్ రేటింగ్కు చేర్చాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి మన భవిష్యత్తు కింద 2034 కోట్ల సమీకరించాలని సూచించారు. ఇప్పటికే 770 కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 24,74,638 మంది వయోజన విద్యాశాఖ నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయ్యారని తెలిపారు. దీంతో గత ఏడాది 73% ఉన్న అక్షరాస్యత శాతం ఇప్పుడు 83%కి పెరిగినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఇప్పటి వరకు 1,95,078 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆ శాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మంత్రి లోకేష్ కు తెలిపారు. ఇప్పటి వరకు తమ శాఖ ద్వారా 6.87 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని, ప్రస్తుతం 71,193 మంది శిక్షణలో ఉన్నట్లు చెప్పారు. 26 రంగాల పూర్తిస్థాయి సమాచారంతో నైపుణ్యం పోర్టల్ సిద్ధమైనట్లు చెప్పారు. నిర్మాణంలో జాబ్స్కు సంబంధించి ఈ నెల 3 వారాలలో 50 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో అమరావతిలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అమరావతి కన్స్ట్రక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన ప్లాన్లను అధికారులు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న సిఈఓను అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. మంగళగిరిలో ఏడాదికి 18,000 మందికి శిక్షణ ఇచ్చే స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు మంత్రి నారా లోకేష్ కు తెలియజేశారు. టెక్నాలజీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు, డేటా ఆర్కిటెక్చర్ ట్రాన్స్ఫర్మేషన్స్, సింగిల్ ఎంట్రీ పాయింట్ ద్వారా సమాచారాన్ని క్రోడీకరించే లీప్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాప్ రూపకల్పనపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ హాజరును కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సుల అనుమతులను సరళతరం చేసే అంశంపై చర్చించారు. కోచింగ్ సెంటర్లకు లక్షలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఇలాంటి చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి.